యేసు క్రీస్తు ఆ మహారాజును కలిగి ఉన్నావు. మేఘాల మీద రాబోతున్నావు, ఆ దేవుని నువ్వు ఎదుర్కోబోతున్నావు. ఈ లోకం ఒక రోజు ఏడవబోతుంది. గుండెలు బాదుకోనిలాగా అయ్యో ఈ ఘోరమైనటువంటి తీర్పును మేము ఎలా తప్పించుకోవాలని గుండెలు బాదుకుంటారు. భూమిని మహా ప్రచండమైనటువంటి వర్షాన్ని దేవుడు కురిపించే సమయంలో నోహు కుటుంబంలో కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. ఈ 8 మంది మాత్రమే తన కుటుంబ సభ్యులు. 120 సంవత్సరాలు నోహు ఓడ కట్టినప్పుడు ఆ ప్రజలందరూ కూడా విభ్రాంతి పోయి పిచ్చోడు అనుకున్నారు. ఈ రోజు క్రీస్తు యేసులో మిమ్మల్ని కూడా పిచ్చోడు అనుకుంటారు. లోకం నశించున్న వారికి సిలువను గురించిన వార్త ఎలా ఉంటుంది తెలుసా? వెర్రితనము ఉంటుంది. హల్లెలూయా. వెర్రితనం ఉన్నా సరే ఆ వెర్రితనం నుంచి దేవుడు మహిమ పొందుతాడు.